వాసవి. సమాజంలోని ఆర్యవైశ్యులను ఒక వేదికపైకి తెచ్చి వారి వైఖరులు, ఉద్దేశాలు తెలుసుకొని మన జీవనాభివృద్ధికి తోడ్పడాలనే దృఢ సంకల్పంతో మరియు ఆ రోజుల్లో ఆర్యవైశ్యుల్లో ఉన్నత చదువులు చదివిన ఐఏఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు మరియు విదేశీయానం చేసిన ప్రముఖులను సన్మానించుటకు ఆవశ్యకత ఎంతైనా ఉందని భావించి అటువంటి సద్భావనతో మంచి లక్ష్యంతో మొట్టమొదట వాసవి క్లబ్ 1961 సంవత్సరంలో అక్టోబర్ నెల 1వ తేదీన హైదరాబాద్లో 11 మంది సభ్యులతో స్థాపించబడినది. దీనిని స్వాతంత్ర సమరయోధులు మరియు వాసవి ఉద్యమ పితామహులైన కీర్తిశేషులు శ్రీ కల్వకుంట్ల చంద్రసేన గుప్త గారిచే ప్రారంభించబడినది. ఇక సేవారంగానికి వస్తే మన వాసవి క్లబ్ ఎలాంటి సేవలను అందిస్తోంది అంటే 1971 సంవత్సరంలో వాసవి క్లబ్లో నూతన శకం ఆరంభమైంది. వాసవి క్లబ్ ద్వారా పల్స్ పోలియో, విద్యా కార్యక్రమాలు, పేద మహిళలకు కుట్టు మిషన్లు మరియు వెట్ గ్రైండర్లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టి సమాజంలోని పేదలకు వారి జీవన మనుగడకు ఉపయుక్తమైన కార్యక్రమాల ద్వారా ఒక నూతన శకానికి సేవారంగంలో నాంది పలికారు. దీనితో పాటు విదేశాల్లో కూడా వాసవి క్లబ్ విస్తరణే ధ్యేయంగా 1993లో ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ వాసవి క్లబ్స్ను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్గా నామకరణం గావించబడింది. ఇక అత్యున్నతమైన అంతర్జాతీయ అధ్యక్ష పదవి గురించి చెప్పాలంటే 2000 సంవత్సరంలో శ్రీ సాలిక ప్రకాష్ రావు గారు బిల్డ్ ద లీడర్స్ ఆఫ్ న్యూ మిలీనియంతో మొదలు పెడితే 2001 సంవత్సరంలో శ్రీ వీసంశెట్టి అయోధ్యరాములు గారు లీడర్షిప్ త్రూ ఫెలోషిప్ అనే నినాదంతో అందరిలో ఉత్తేజాన్ని నింపగా 2002 సంవత్సరంలో శ్రీ అరిశెట్టి శ్రీరామమూర్తి గారు మాస్టర్ లీడర్షిప్ ఫర్ క్వాలిటీ సర్వీస్ అనే నినాదంతో చాలా మార్పు తీసుకొచ్చారు. ఇక 2003లో శ్రీ లేట్ అత్యం జగన్మోహన్ గుప్తా గారు షేర్ అండ్ కేర్ అని, 2004లో శ్రీ ముస్తియాల శంకర్ గారు లీవ్ అండ్ లెట్ లీవ్ అని, ఇక 2005 నుండి 2007 వరకు శ్రీ రవీంద్ర గుప్తా గారు సర్వీస్ ఈజ్ అవర్ గోల్ అంటూ, 2008లో శ్రీ యాదా నాగేశ్వరరావు గారు బాండ్ టు సర్వీస్ అంటూ, 2009లో శ్రీ ఏవిఎస్ఎన్ గుప్తా గారు ఇన్వైట్ చేంజ్ అంటూ, 2010లో శ్రీ నూలి వెంకటరమణమూర్తి గారు బిల్డ్ హార్మోనీ అంటూ, 2013లో శ్రీ ఐతారాములు గారు హెల్ప్ ద హెల్ప్లెస్ ఫర్ బెటర్ లైఫ్ అంటూ, 2014లో శ్రీ తాడిపట్టి వెంకట్రావు గారు కన్సాలిడేట్ అండ్ కేర్ అంటూ, 2015లో శ్రీ గంపా నాగేశ్వరరావు గారు టుగెదర్ వీ క్యాన్ బీ ద బెస్ట్ అనే నినాదంతో, 2016లో శ్రీ పబ్బా విజయ్ కుమార్ గారు సర్వ్ విత్ యూనిటీ సంకల్పం అంటూ మీ ముందున్నారు. ఇక సేవ రూరల్ ఏరియాస్ని డెవలప్ చేసుకోవడం, బస్ షెల్టర్స్ని కట్టించడం, ఓల్డేజ్ హోమ్స్కి బట్టలు మరియు బెడ్షీట్స్ని ఇవ్వడం, ఆర్ఓ ప్లాంట్స్ని కట్టించడం, అవేర్నెస్ క్యాంప్స్ని అంటే ఈవిల్స్ ఆఫ్ స్మోకింగ్ టొబాకో గురించి, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ గురించి, ఎయిడ్స్ అవేర్నెస్ మరియు పల్స్ పోలియో, ఎనర్జీ సేవింగ్స్ గురించి, ట్రాఫిక్ అవేర్నెస్ గురించి, ఐ చెకప్ క్యాంప్స్ గురించి, డెంటల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్స్, ట్రీ ప్లాంటేషన్, ఇలా మరెన్నో సర్వీసెస్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అందిస్తోంది అనడంలో ఏం మాత్రం అతిశయోక్తి లేదు. ఇలాంటి సర్వీసెస్ని అందించినందువల్లనే 2013లో వాసవి క్లబ్కు నేషనల్ అవార్డ్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అనే అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అంతేకాక సర్వీసెస్తో పాటు మరెన్నో పథకాలను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో స్వయం ఉపాధి పథకం ఒకటి. ఈ పథకం కింద వడ్డీ లేని 20,000 రూపాయల వరకు రుణమును జిఎంఆర్ వారు మరియు వివిఆర్ఆర్డి మరియు క్రెయిన్ ఫౌండేషన్ మరియు ఎస్పీఆర్ వారి సహకారంతో సుమారు 3,000 మందికి పైగా ఈ పథకంను వినియోగించుకున్నారు. అంతేకాక వాసవి సరస్వతి పథకం కింద 10th మరియు ఇంటర్ చదువు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించడం మరియు స్కాలర్షిప్స్ ద్వారా సుమారుగా కొన్ని వేల మంది విద్యార్థులకు సహాయపడటం జరిగింది. దీనితో పాటు వాసవి కుటుంబ సురక్షా పథకం అనే నూతన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా సుమారుగా 90 లక్షల నగదును 100 రూపాయల చొప్పున సామాన్య మరణానికి, 200 రూపాయల చొప్పున ప్రమాదవశాత్తు మరణించిన వారికి అంటే మొత్తం 27 కుటుంబాలకు అందించడం జరిగింది. ఇందులో ప్రస్తుతం 4,600 మంది సభ్యత్వం పొంది ఉన్నారు. ఇలా అనేక రకాల సేవలను, పథకాలను అందిస్తూ వాసవి క్లబ్ సమాజానికి ఎంతగానో తోడ్పడుతోంది. ప్రస్తుతం మన వాసవి క్లబ్లో 65,000 మందికి పైగా సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇలా ఇంకెన్నో సేవలతో, పథకాలతో వైశ్యుల ద్వారా సమాజానికి మరెన్నో సేవల్ని అందించాలని ఆశిస్తూ
సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి.